పరిశుద్ధ లేఖన భాగంలో నుండి రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలోని కొన్ని విషయాలను నేను ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కారణమేమనగా ప్రస్తుత సమాజంలో క్లిష్ట పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. క్లిష్ట పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక జీవితంలో, సంఘ జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకు సమస్యలు ఎదురవుతున్న సమయంలో వాటిని ఎదుర్కోవటానికి మనం క్లిష్టమైన పరిస్థితుల మధ్య మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగం ద్వారా మనము తెలుసుకోవచ్చని నా యొక్క ఉద్దేశమై ఉన్నది. మరి ఒకవేళ మన యొక్క భౌతికపరమైనటువంటి సమాజ జీవితంలోనైతే కొన్ని పరిస్థితుల మధ్య మనం మనుషుల్ని ఆశ్రయించడం లేదా దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్‌ని ఆశించడం లేదా వాటికి సంబంధించినటువంటి పనుల్ని చేయడానికి మనము ఏ పరిస్థితుల్లో ఏం చేయాలనేటువంటి విషయాన్ని కొంత అవగాహన కలిగినటువంటి వారమై ఉన్నాం. ఒకవేళ గ్యాస్ సిలిండర్ మండితే ఎలా మనం ఆ పరిస్థితుల మధ్య ఏ పనులు చేయాలి? కరెంట్ షార్ట్ సర్క్యూట్ అవునప్పుడు మనం ఏం చేయాలి? తీవ్రమైనటువంటి వర్షాలు పరిస్థితులు వరదల మధ్య మనం ఏం చేయాలి? అటువంటి కొన్ని విషయాలు ఈ భౌతికపరమైనటువంటి విషయాలు మనకు కొంత అవగాహన కలిగేటువంటి వారమే. అయితే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో లేదా సంఘ జీవితంలో, విశ్వాస జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఓ క్రైస్తవునిగా నీవేం చేయాలి అనేటువంటి విషయాలు ఈ పరిశుద్ధ లేఖన భాగంలో మనం తేటగా చూడవచ్చు. ఇక్కడ రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయాన్ని గాని మనం బాగా క్రోడీకరించి క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. అందులో రాజైన యెహోషాపాతు అనేటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూడవచ్చు. రాజైన యెహోషాపాతు అనేటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూడవచ్చు. అయితే యెహోషాపాతు రాజుగా ఉన్నటువంటి సందర్భంలో రెండవ లేదా మొదటి వచనం నుంచి మనం గమనించగలిగితే, మొదటి వచనంలో ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, లతో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. యెహోషాపాతు దేవుని ఆధారం చేసుకొని ఇజ్రాయేలు యొక్క జనాంగానికి రాజుగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన మీదికి 3 గుంపులు వారు దండెత్తి వచ్చినటువంటి సందర్భం ఇక్కడ మనకు చూస్తా ఉన్నాం. ఆయన మీదకి వచ్చినటువంటి ఆ సందర్భంలో ఆయనకి ఈ విషయాల్ని సమాచారం ద్వారా ఆయనకి అందించారు. కొంతమందొచ్చి మీ మీదకి దండెత్తడానికి పలానా వారు వచ్చి ఉన్నారు, పలానా చోట కాపు కాసి ఉన్నారు అనేటువంటి విషయాన్ని యెహోషాపాతుకి తెలియజేశారు. యెహోషాపాతుకి తెలియజేశారు. మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు అనేటువంటి 3 గుంపుల వారు యెహోషాపాతు మీదికి దండెత్తినట్లు సమాచారం ఆయనకి ఉంది. ఒకేసారి 3 రాజ్యాల వారు ఇజ్రాయేలు రాజు అయినటువంటి యెహోషాపాతు మీదికి దండెత్తడానికి వచ్చారన్నటువంటి సమాచారం వెంటనే అందిన వెంటనే యెహోషాపాతు గారు రాజైనటువంటి ఈయన ఏం చేశారన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 3 రాజ్యాల వారు ఆయన మీదకి ఏకధాటిగా ఒకేసారి దండెత్తడానికి వచ్చినటువంటి పరిస్థితుల మధ్య ఉన్నటువంటి యెహోషాపాతు దేవుణ్ణెరిగిన వాడిగా ఆయన ఏం చేశాడు ఆ యొక్క సందర్భాల్లో అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 20వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించగలిగితే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని
యూదా యందంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలనని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యెహోషాపాతు ఓ 3 రాజ్యాల వారు దండెత్తడానికి మన మీదకి వస్తున్నారన్నటువంటి విషయాన్ని, సమాచారాన్ని ఎప్పుడైతే అందుకున్నాడో, ఆయన చేసినటువంటి పని ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోషాపాతులో కొంత భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆ భయాందోళనలో కూడా ఆయన చేసినటువంటి పనులు మనం చూసినట్లయితే యెహోవా యొద్ద విచారణ చేయుట అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో కూడా, మన వ్యక్తిగత జీవితంలోనైతేనేమి, కుటుంబ జీవితంలోనైతేనేమి, సంఘ జీవితంలోనైతేనేమి, మన యొక్క సంస్థపరమైనటువంటి విషయాలైతేనేమి, పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నటువంటి సందర్భంలో యెహోషాపాతు చేసినటువంటి ఓ మాట ఏంటి, ఒక పని ఏంటి అంటే, ఆయన మరి భయపడినప్పటికీ కూడా యెహోవా యొద్ద విచారణ చేయటానికి తన మనస్సును నిలిపినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం వేళ మనం సుదీర్ఘమైనటువంటి ప్రార్థన నైవేద్య ధూపాన్ని ప్రతి ఉదయము మన ఎంబీ సంస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, సమస్యల్ని ఎదుర్కొని సరిచేయుటకు మనం కూడా పూనుకున్నాం ఈ చిన్న మందగా. అయితే మనం కూడా చేయవలసిన పని ఏంటి అంటే, మనం కూడా యెహోవా యొద్ద విచారణ చేయటానికి, లేదా దేవుని యొద్ద విచారణ చేయటానికి మనము మన మనస్సులను నిలిపిన వారము అనేటువంటి విషయాన్ని, నిలపవలసిన వారము అనేటువంటి విషయాన్ని నేను ఈ లేఖన భాగాల ద్వారా తెలియచేస్తూ ఉన్నాను. నిజమే, పరిస్థితులు ఎంత క్లిష్టమైనవి అయినప్పటికీ కూడా మనం మొదటిగా మనుషులను కాదు, మనం మొదటిగా ఏదో పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి మన వంతు ప్రయత్నం కాదు గానీ, మొదట మనం చేసేటువంటి పని ఏంటి అంటే, మనము దేవుని యొద్ద విచారణ చేయవలసినటువంటి అవసరత ఉంది. అందుకనే ఎంబీ అడకమిటి వారు ఈ చిన్న గ్రూప్, ఏ చిన్న సమూహమైనప్పటికీ సుదీర్ఘమైనటువంటి ప్రార్థన నైవేద్య ధూపాన్ని దేవుని యొద్ద ప్రతి ఉదయం ఏస్తున్నాము అన్నటువంటి విషయాన్ని తెలియజేయుటకు నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మొదటిగా మనం చాలా దినాలు లేదా సంవత్సరాలు మనము దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాం. అయ్యా! మా యొక్క సంస్థ యొక్క పరిస్థితులు చాలా తీవ్రతరమైపోయినాయి. మరి ప్రమాదపు అంచుల్లో ఉన్నది. లేదా పతనావస్థకు చేరి ఉన్నది. దయచేసి ఈ విషయంలో మీరు సహాయం మాకు దయచేయండి. దయచేసి ఈ విషయంలో రికాన్సిలేషన్ కావడం అనేటువంటి విషయం పట్ల, లేదా దీన్ని నిర్మించడానికి, లేదా కొత్త ఉజ్జీవాన్ని దేవా నువ్వు మా సంస్థలో నిలపమని మనం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని ఈ లేఖన భాగం ద్వారా మనము ఈ వచనం ద్వారా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒకవేళ చాలామంది మేము ఏదో చేస్తాం అనేటువంటి ఉద్దేశాన్ని వారు కలిగి ఉండవచ్చు. కానీ అది మానవ తలంపు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాం. మనమైతే విశ్వాసులుగా దేవుని యొద్ద మొదటగా మనం విచారము చేస్తున్నాం. చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాం. యెహోషాపాతు రాజు తన మీదికి, యోధా వారి మీదికి దండెత్తినటువంటి 3 రాజ్యాల విషయంలో భయపడి ఆయన యెహోవా యొద్ద విచారించడానికి తన మనస్సుని నిలుపుకున్నవాడు. అదే మరిగా మనం కూడా మన సంస్థకు జరిగినటువంటి ప్రతి స్థితి, ప్రతి నష్టం, లేదా జరిగినది, జరగబోయేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నప్పుడు మనం ఊరకుండక మనం కూడా మన మనస్సును దేవుని యొద్ద విచారణ చేయుటకు సిద్ధపడినటువంటి వారమని తెలియజేస్తున్నాను. అటువంటి మనస్సు అనేకుల్లోనికి రావాలని నేను ఈ లేఖన భాగాల ద్వారా తెలియజేస్తున్నాం.
మనం మానక ఈ ఉదయం మాత్రమే కాదు కానీ మన వ్యక్తిగత జీవితాల్లో మనం లేదా మన ప్రార్థనలో మన సమస్త క్షేమం కోసం మనం ఖచ్చితంగా దేవుని యొద్ద విచారము చేయవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. అంత మాత్రమే కాకుండా మూడవ వచనంలోనే రెండవ భాగంలో యూదా ఎంతంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటింపగా అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ఆయన దేవుని యొద్ద విచారించాలని ఆయన మనస్సు నిలిపినట్లు మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా గమనించినట్లయితే ఆయన ఉపవాస ప్రార్థనలు చేయుటకు తన ప్రజలందరినీ పిలవనంపించను అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నిజమే, మనం కూడా మనం కేవలం ప్రార్థనలు మాత్రమే కాదు కానీ లేదా ఆయన మీద మనస్సు నిలపడం మాత్రమే కాదు కానీ ఉపవాస ప్రార్థనలు అనేటువంటివి ఖచ్చితంగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాం. గతంలో డాన్ టు డస్క్ ప్రోగ్రాం కూడా మనం నిర్వహించడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి ప్రార్థన నైవేద్య ధూపాన్ని ఒకే రోజు 12 గంటలు మనం దేవుని సన్నిధిలో మన సమస్త క్షేమం కోసం ప్రార్థించడం జరిగింది. అయితే నెలలో ఒక్కసారైనా మనము దీని విషయమై ఉపవాస ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ యొక్క వాక్య భాగం ద్వారా తెలియచేస్తా ఉన్నా. కారణం ఏంటంటే రాజ్యాలు జయించుటకు, శత్రువుల్ని జయించుటకు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనటానికి యెహోషాపాతు చేసినటువంటి రెండవ పని ఏంటంటే ఆయన ఉపవాస ప్రార్థనలు చేసినట్లు మనం చూస్తున్నాం. ఆయన ఒక్కడు మాత్రమే కాదు, ఆయన ఆ ఉపవాస ప్రార్థనలు చేయటానికి యూదా రాజ్యంలో ఉన్నటువంటి తన ప్రజలందరినీ పిలిపించి చాటింపు వేసినట్లు కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనం దేవుని మీద మనస్సు నిలపాలి. రెండవదిగా దేవుణ్ణి మనం ప్రార్థించాలి. అది ఎలాంటి ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనని మనము చేయాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మనము దేవుని యొక్క శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్నటువంటి తెలివిని, మనకున్నటువంటి ఎక్విప్మెంట్స్ని మాత్రమే కాదు కానీ మనము దేవుని యొక్క శక్తిని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని 5వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి, ఆ ఆ 4వ వచనంలో మనం చూసినట్లయితే యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి అనేటువంటి మాట. మనం మరి మొదటిగా దేవుని యొక్క దేవుని యొక్క దేవుని యొద్ద విచారణ చేయుటకు మనసు నిలపడం, రెండవదిగా ప్రార్థించడం, ఉపవాస ప్రార్థన చేయడం, మూడవదిగా మనము దేవుని యొక్క సహాయాన్ని మనము పొందటానికి ప్రార్థించాలి. కాబట్టి మనం చాలాసార్లు సుదీర్ఘంగా మనం ప్రార్థించేటువంటి ప్రార్థన ఏమై ఉన్నదంటే దేవా మాకు సహాయం చెయ్యి అనేటువంటి విషయం మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. యెహోషాపాతు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకు కూడుకొనిరైనటువంటి మాట 4వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనుష్యుల సహాయం కంటే యెహోవా యొద్ద మనము సహాయము పొందటానికి ప్రయత్నం చేయడం లేదా కూడుకోవడం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనుషుల సహాయము వ్యర్థము అనేటువంటి విషయం లేఖన భాగాల్లో ఉంది. ఆయా పరిస్థితుల్లో అవసరమైనప్పటికీ కూడా అంతకు మించి మనము దేవుని యొద్ద సహాయమును మరి కోరుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 5వ వచనంలో 6వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, 6వ వచనంలో మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీ బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట ఎవనికి బలము చాలదు అని ఆయన జనుల మధ్యలో నిలిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క శక్తి సమర్థత యెహోషాపాతు గారికి తెలుసు.
కారణం ఏంటంటే ఆయన తన పితరులతో దేవుడు చేసిన ప్రమాణములు గాని, తన పితరులతో దేవుడు చేసినటువంటి కార్యాలను గాని ఆయన ఎరిగిన వాడిగా ఆయన ఏమంటున్నాడంటే, దేవా నీవు ఆకాశమందున్న వాడవు, నీవు అన్యజనుల రాజ్యాలను ఏలేటువంటి వాడవు, నీవు బాహుబలము కలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్నెదిరించుట యెవ్వనికి కూడా బలము చాలదు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ ఆయన స్తుతిస్తూ ఆయన్ని దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆయన పొగుడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క శక్తి సమర్థతను ఆయన ఎరిగిన వాడిగా, గుర్తించిన వాడిగా, స్తుతించిన వాడిగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజంగా మనం కూడా ప్రార్థించేటువంటి విషయంలో మనం ఖచ్చితంగా దేవుని యొక్క గొప్పతనతను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క శక్తి సమర్థతను మనం స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవా ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నీవు చేసిన నిబంధన, లేదా నీ ప్రజల పట్ల నీవు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, లేదా ప్రవక్తలతో నీవు ఉన్నటువంటి తీరు గొప్పది ప్రభువా అని మనం కూడా దేవుని మనము స్తుతించగలగాలి. దేవుని యొక్క శక్తి సమర్థతను మనము గౌరవించగలగాలి అనేటువంటి విషయాన్ని. కారణం ఏమంటే దేవుడు సర్వ సృష్టికర్త అయినటువంటి వాడు, సర్వాన్ని తన వాక్కు ద్వారా సృష్టించినటువంటి వాడు. ఆయా సందర్భాల్లో ఆయా సమస్యల మధ్యలో కూడా దేవుడు ప్రత్యక్షమైనటువంటి తీరును సైతం మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోల విషయంలో అయితేనేమి, దానియేలు విషయంలోనైతేనేమి, ఈ విధంగా యెహోషాపాతు సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసినటువంటి తీరునైతేనేమి, మనం ఖచ్చితంగా దేవుని యొక్క ఔన్నత్యతను, దేవుని యొక్క శక్తి సమర్థతను, దేవుని యొక్క ఉనికిని మనము స్తుతించవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏదో మనకు అక్కరకు వచ్చినటువంటి దాన్ని అడగడం మాత్రమే కాదు, అంతకంటే ముందుగా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఖచ్చితంగా ప్రార్థనలో మనము అడగవలసినటువంటి వారమై ఉన్నాము, స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క శక్తి సమర్థతను జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈయన ఏమంటున్నాడంటే యెహోషాపాతు గారు, మనము 12వ వచనంలోనికి వచ్చినట్లయితే 12వ వచనంలో ఏమంటున్నాడంటే, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు అనేటువంటి మాట అంటున్నాడు. యెహోషాపాతు గారికి సైన్యం ఉంది, ఆయనకు మరి ఆయనకు కావలసినటువంటి యుద్ధ పరికరాలు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడే. అయితే ఆయన ఒక దేవుని నమ్మినటువంటి వ్యక్తిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు అంటున్నాడు. నిజమే, మనకున్నటువంటి లీగల్ రైట్స్ని బట్టి మనం ఫైట్ చేస్తూ ఉన్నాం. మనకున్నటువంటి పరిమితిని మనం యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మనం చేయవలసినటువంటి పని ఏమంటే, దేవా మా శక్తి వంచన లేకుండా మేము పని చేస్తూ ఉన్నాం, అయితే ఇది మాకు శక్తి చాలదు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా దేవుని యొద్ద మనము ఈ విషయాన్ని విన్నవించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవా మా శక్తి చాలదు, నీవు మాకు శక్తిని, నీవు మాకు సహాయాన్ని, నీవే మాకు దిక్కు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ ఆయన మాటను వాడినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసేను అనేటువంటి మాట మనం ఉంది. నిజమే, మనం మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మనకున్నటువంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి మనకున్నటువంటి ఆలోచన పరిధిని మనం మొదటిగా ప్రయోగించడానికి పోవడం ద్వారా చాలాసార్లు విఫలమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొని ఉండవచ్చు. అది సమస్త విషయంలో కూడా జరిగి ఉండవచ్చు. అయితే మనము చేయవలసినటువంటి ప్రార్థన ఏమై ఉన్నదంటే, దేవా ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి మాకు శక్తి చాలదు. చాలాసార్లు ఈ పరిస్థితుల గురించి మేము అధ్యయనం చేస్తున్నప్పుడు, చాలా విషయాలు నేను తెలుసుకుంటున్నప్పుడు, ఈ మనల్ని దీన్ని సరిచేయడం మన వల్ల అవుతుందా అనేటువంటి ఆలోచన కూడా నేను చాలాసార్లు కలిగి ఉన్నాను. కారణం ఏంటంటే,
మనం ఎదుర్కోగలేటువంటి పరిస్థితి. యెహోషాపాతు 3 సైన్య గ్రూపులతో పోరాటం చేసినట్లు ఈ చిన్న సమూహం దీంట్లో కూడా చాలామంది మరి వచ్చినంత వచ్చి వెనకబోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎంబీ అడక్ కమిటీ ద్వారా కేవలము వేళ్ళ మీద లెక్కబడి మేబీ నాకు తెలిసి 2 డిజిట్స్‌లోనే ఉన్నారు. ఇప్పటికీ సుమారు 1000 సంఘాలు కలిగినటువంటి మన సంస్థలో కనీసం 3 డిజిట్స్‌తో కూడా 2 అంటే కేవలము 10 అని నేను అనుకుంటున్నాను. అంతకు మించి కూడా కాదు. కాబట్టి ఈ పరిస్థితుల మధ్య మనం వెళ్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అవతల ఉన్నటువంటి వ్యక్తులు చాలా గొప్పవాళ్ళని, వాళ్ళు దేన్నైనా చేయగలనటువంటి ఒక భయాందోళన కలిగి ఎదుర్కొనటానికి సిద్ధ మనసు లేని వారుగా చాలామంది డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి సేవకులు గాని, నాయకులు గాని ఆహ్, చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు దీన్ని సాధ్యమవుతుందా అని నాకు కూడా అనిపించింది చాలా సార్లు. ఎందుకంటే మనం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆ ప్రార్థన సహవాసాన్ని పూర్తి చేసుకున్నటువంటి వారుగా నేను చెప్తూ ఉన్నాను. అయితే మనం ఏం చేస్తూ ఉన్నామంటే, మనం దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాం. ఆయన దేవుని మీద మనస్సు పెడుతున్నాం. మనము దేవునితో సహవాసం చేస్తూ, దేవుని సహాయాన్ని కోరుతూ ఉన్నాం. మనము దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ప్రజల ఎదుట తెలియజేస్తున్నాం. మనం చేసినటువంటి ప్రతి సక్సెస్‌ని దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు గొప్పవాడు. దేవుడు ఆనాడు మన పితరులతో చేసినటువంటి కార్యాలు మనతో కూడా చేస్తారు అని నమ్మకంతో ముందుకెళ్తూ ఉన్నాం. నిజంగా చాలా సార్లు పాలన దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా సార్లు ప్రస్తావించడం నేను కూడా చూస్తూ ఉన్నా. నిజమే. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం నమ్మి ప్రార్థించాలి. తర్వాత మన శక్తి కాదు, దేవుని యొక్క శక్తి చేస్తుందనేటువంటి విషయాన్ని మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని. కాబట్టి దేవుని సహాయమును కోరిన వారిగా, దేవుని శక్తిని గుర్తించిన వారిగా, మన శక్తి కాదన్నటువంటి విషయాన్ని దేవుని శక్తి ద్వారా మాత్రమే మనం చేస్తామని. అందుకనే ప్రవక్త రాసినటువంటి మాట, మరి కార్యాలనేటువంటివి దేవుని ఆత్మ ద్వారా మాత్రమే జరుగుతాయని, మనుషుల వలన కాదని అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనం ఇంకా చివరిగా ప్రార్థించేటువంటి మాట ఏంటంటే, దేవా నీవే మాకు దిక్కు అన్నట్టు ప్రార్థించాలి. చాలా సార్లు చాలా మందిని మనం ఇప్పటివరకు చాలా మందిని సంప్రదించాం. చాలా మందిని కలుపుకోవాలని, చాలా మంది కలిసి పని చేయాలని, సంస్థ యొక్క పూర్వ వైభవం కోసం కృషి చేయాలని మనం చాలా వ్యక్తులతో మనకు వ్యతిరేకంగా ప్రయాణించిన వారిని, సంస్థకు కీడు చేసినటువంటి వారిని, మనల్ని అవమానించిన వారిని, మనల్ని నిందించిన వారిని, మనల్ని ఏలికలుగా తీసివేసినటువంటి వారిని సైతం మనం ఏం చేసామంటే దర్శించాం. కారణం ఏంటంటే మన సంస్థ యొక్క క్షేమం కోసం. అయితే వారందరూ మనల్ని తృణీకరించి ఉండవచ్చు. వారందరూ మనల్ని యాక్సెప్ట్ చేసినట్లు చేసి చేయకుండా ఉండి ఉండొచ్చు. అయితే మనం చేయవలసిన పనేంటంటే, దేవా నీవే మా దిక్కు అని మనం ప్రార్థన చేయాలి. దేవా నీవే మా దిక్కు అని మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకనే ఆ 13వ వచనాన్ని మనం గమనించగలిగితే యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. యెహోవా సన్నిధిని నిలవబడిరి. మనము దేవుని యొక్క సన్నిధిలో నిలిచిన వారు. మనం దేవుని పక్షాన్ని నిలిచిన వారు. మనం దేవుని యొక్క సమస్త క్షేమం పట్ల నిలిచిన వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి సేవకులారా, క్రీస్తునందు ప్రేమైనటువంటి నాయకులారా, మనము దేవుని సన్నిధిలో నిలిచిన వారమై ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉండి కార్యాలు ప్రారంభించాలి. దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క శక్తిని గుర్తించాలి. దేవుని యొక్క శక్తిని మాత్రమే మనం కోరాలి. దేవుని సహాయాన్ని కోరాలి. దేవుని ఎదుట విచారించడానికి మన మనస్సులను నిలుపుకోవాలి.
మనం ఉపవాస ప్రార్థన చేసినటువంటి వారుగా ఉండాలి. మనం మాత్రమే కాదు, మన కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధిలో నిలిచిన వారుగా ఉండాలని ఈ లేఖన భాగాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ మన చిన్న సమూహమైనప్పటికీ మనమంతా మన కుటుంబాలతో కలిసి దేవుని స్తుతించడం ద్వారా, దేవుని ప్రార్థించటం ద్వారా, నీవే దిక్కు అని మనం ఆర్థించటం ద్వారా యెహోషాపాతులాగా ఆయన యెహోషాపాతు విషయంలో చేసిన గొప్ప కార్యాలు మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో, మన సమస్త విషయంలో కూడా దేవుడు ఖచ్చితంగా చేస్తాడన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన లేదా యెహోషాపాతు చేసినటువంటి పరిస్థితుల మధ్య చేసినటువంటి పనిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆయన యొక్క ప్రతిఫలం ఏంటో మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకున్న చిన్న విషయాలు. ఆయన దేవుడు రక్షిస్తాడని ప్రార్థించినప్పుడు ఆయన దాని ద్వారా ఫలితాన్ని పొందినట్లు కూడా మనము ఈ లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి అంత మాత్రమే కాకుండా ఆయన ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆత్మ ప్రవక్త ద్వారా ధైర్యపరిచినట్లు కూడా మనం ఇక్కడ లేఖన భాగాల్లో కింది భాగాల్లో 20:15లో మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాకుండా మరి ఇశ్రాయేలులు లేదా యోధావారు ఆహ్, ఆయన విస్తారమైనటువంటి ధనాన్ని, ప్రశస్తమైన నగలను కొల్లు సొమ్ముగా దేవుడు వాళ్ళకి ఇచ్చినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనం యెహోషువ వలె లేదా యెహోషాపాతు వలె క్లిష్ట పరిస్థితుల మధ్య ఉన్నటువంటి మనము ప్రార్థించగలిగితే, మనము కూడా దేవుడు మన ప్రార్థనను విని ఆనాడు యెహోషాపాతును రక్షించినట్లు, యెహోషాపాతు సైన్యాన్ని రక్షించినట్లు, శత్రు సైన్యాన్ని నాశనం చేసినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం కూడా మన సమస్త క్షేమ విషయంలో మనం ఫలితాలను పొందుతామన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రార్థించడం ద్వారా దేవుని ఆత్మ ప్రవక్త ద్వారా ప్రవచించి ధైర్యపరిచి జయాన్ని అనుగ్రహించినట్లు మనల్ని మన దేవుడు ఆత్మ ద్వారా మనల్ని దయపరిచి మనకు జయమును అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అంత మాత్రమే కాకుండా మరి ఈ సమస్త క్షేమం కోసం కావలసినటువంటి ఈవులన్నిటినీ కూడా దేవుడు సమకూరుస్తాడటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కారణం ఏంటంటే యెహోషాపాతు ఆ 3 సైన్యాలు దండెత్తినప్పుడు వారి సైన్యమే మరణించింది. వారి సైన్యమే నాశనమైపోయింది. అయితే ఆ యూదా ప్రజలకి 3 దినాలు దోచుకునేంత ధనం, బంగారు, ప్రశస్తమైన నగలు వారికి దొరికిన 3 దినాలు పట్టినా కూడా వారికి చాలలేదు. అంత ధనాన్ని, అంత ప్రశస్తమైనటువంటి సంపదని దేవుడు వారికి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఈ విషయంలో దేవుడు సహాయం చేస్తున్నటువంటి విషయాన్ని కలిగి, మనం క్లిష్ట పరిస్థితుల్లో ప్రభువు వైపు చూసి, మనం ఉపవాస ప్రార్థనలు చేసి, దేవా నీవు మాకు దిక్కని ప్రార్థించగలిగితే, దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేయగలవాడు, ఆశ్చర్యకర కార్యాలు చేయగలవాడు. మన పితరులతో చేసినటువంటి ప్రతి కార్యాలు మనము చవిచూచుటకు దేవుని సన్నిధిలో విసుగక నిత్యము మనస్సు నిలిపి దేవుని యొద్ద విచారణ చేయడానికి మనము సిద్ధ మనసు కలిగిన వారుగా ఉండాలని అట్టి కృప మనకును సకల పరిశుద్ధులకు సమస్త క్షేమను ఆశించేటువంటి వారికి దేవుడు సహాయం చేసి నడిపించాలని ప్రార్థిస్తూ ఈ కొద్ది వాక్య భాగాన్ని ముగి